ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే మిస్ కాకుండా చిటితల్లి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ డైలీ చిటితల్లి సీరియల్ ఛానల్ ఇంకా లేట్ ఎందుకు? ఇవాళ మన చిటితల్లి సీరియల్లో ఏం జరిగిందో చకచక చూసేద్దాం. అలా భారతీదేవి గారు శకుంతల గారిని చూసి బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో గ్రీష్మ వెళ్ళి ఏమైంది అత్తయ్య అంటూ కుశల ప్రశ్న వేస్తుంది. దాంతో భారతీదేవి గారు ఇలా అంటారు, లేని చిట్టి గురించి ఆలోచిస్తూ నా కూతురు ఏమైపోతుందో అని భయంగా ఉంది గ్రీష్మ అని. గ్రీష్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా, ఈ తల్లి కూతుర్ల దగ్గర నటించలేక చస్తున్నాను రా బాబు అని. సరేలే, ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పదు కదా అని అనుకొని భారతీదేవి గారితో ఇలా అంటుంది, తనను ఇలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ఊరుకుండా అత్తయ్య, అదేదో సినిమాలో చెప్పినట్టు మనం పిల్లల్ని కనగలం కానీ వారి తలరాతల్ని కాదు కదా. ఇందాకే శకుంతల పక్కన కూర్చొని చెప్పాల్సినంత చెప్పాను. మనం ఎంత చెప్పినా తను మాత్రం ఊహల్లో నుంచి బయటికి రావట్లేదు. దాంతో భారతీదేవి గారు ఇలా అంటారు, అదే నా బాధ కూడా. ఇలాగే వదిలేస్తే చివరికి తను ఏమైపోతుందని భయంగా ఉంది అని. గ్రీష్మ ఇలా అంటుంది, నువ్వు ఇలాంటి భయాలేం పెట్టుకోకత్తయ్య. శకుంతలను చూసుకోవడానికి నేను లేను. తనని అలా చూస్తూ ఊరికి ఎలా వదిలేస్తాను? నేను చేయాల్సింది నేను చేస్తాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ భారతీదేవి గారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏముండటమో ఏంటో అంటూ భారతీదేవి గారు దిగులుగా అక్కడి నుంచి వెళ్తారు. ఉదయాన్నే చిట్టి బయట పడుకొని ఉండడం చూసిన రాజా ఇలా అడుగుతాడు, ఏమైందమ్మా, ఇక్కడ పడుకున్నావు, నీకు ఒంట్లో బాగాలేదా అని. దాంతో చిట్టి ఇలా అంటుంది, అమ్మతో కబుర్లు చెప్తూ ఉండిపోయాను నాన్న అని. ఏంటి అమ్మ, ఆవిడిక్కడికి వచ్చారా అని అడుగుతాడు రాజా. చిట్టి ఇలా సమాధానం ఇస్తుంది, లేదు నాన్న, అమ్మ ఇక్కడికి రాలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, చందమామ ద్వారా మాట్లాడుతున్నా. అర్థం కాలేదు కదా నాన్న. మనం ఎవరినైనా బాగా మిస్ అవుతున్నాం అనుకో, మనం చెప్పాల్సినవన్నీ చందమామతో చెప్పుకుంటే అవతల వారికి చేరిపోతాయి అంట నాన్న. అది విన్న రాజా వెంటనే కోపంగా ఇలా అంటాడు, షటప్ చిట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి మంచులో బయట కూర్చుందే కాక అమ్మతో కబుర్లని చెప్తున్నావా? నేను గారం చేస్తున్నాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటానని కాదు చిట్టి. నాకు నువ్వు నీ ఆరోగ్యం ముఖ్యం, అందుకు నేను ఏమైనా చేస్తాను. ఇంకో విషయం, మనం త్వరలోనే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. నువ్వు మళ్ళీ శకుంతల గారిని కలవడానికి వీల్లేదు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు కూడా వేయకూడదు. మనం తనకి ఎంత దూరంగా ఉంటే అందరికీ అంత మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిట్టిలో బాధపడుతూ ఉంటుంది, నాన్నెందుకు అలా మాట్లాడుతున్నారు, అంటే ఇంకెప్పుడు నేను అమ్మని చూడలేనా అని. ఇది ఇలా ఉండగా శకుంతల గారు కూడా చాలా బాధపడుతూ తన బాధని గణేషతో చెప్పుకుంటారు. ఏంటి స్వామి ఇది, ఏ ఊర్లోనే ఉన్న నా పాపని నాకు చూపించడం లేదు, ఈ ఊర్లోనే ఉన్న నా దుష్యంతో నాకు కనిపించట్లేదు, కనిపించినా కాదంటున్నాడు. ఇలా శకుంతలాదేవి గారు బాధపడుతూ ఉండగా అటుగా వస్తున్న భారతీదేవి గారు చూస్తారు. భారతీదేవి గారిని చూసిన శకుంతల గారు తన బాధని వర్ణిస్తారు. అమ్మా, విన్నావా, నేను ఆ దేవుడికి చెప్పుకున్నదంతా విన్నావా? నువ్వైనా చెప్పమ్మా, నాకు దుష్యంతో నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు? నేను లేకపోతే ఒక్క క్షణమైన ఉండేవాడు కాదు, అలాంటిది ఇప్పుడు నేను కనపడితే చాలు పారిపోతున్నాడు. ఇప్పుడు అసలు నేను ఎవరో తెలియదంటున్నాడమ్మా. ఇన్నాళ్ళు నా దుష్యంత్ లేడనుకొని తన జ్ఞాపకాలతో బతికాను, అలాంటిది ఇప్పుడు నా దుష్యంత్ ఉన్నాడని తెలిసాక తను లేకుండా ఇలా బతకలనమ్మా. నువ్వైనా చెప్పమ్మా, ఎందుకు నన్ను చూసి దుష్యంతలా పాడిపోతున్నాడు? అసలు తను నా దుష్యంతేనా లే అని శకుంతల గారు అనగానే భారతీదేవి గారు ఇలా అంటారు, కాదు, అతను దుష్యంత్ కాదు, నువ్వే అబద్ధాన్ని నిజం అనుకొని అబద్ధంలో బతుకుతున్నావు అని అంటారు. శకుంతల గారు ఇలా అంటారు, లేదమ్మా లేదు, నేను దుష్యంత్ని చూశానమ్మా, దుష్యంత్తో మాట్లాడాను అని అంటారు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా గ్రీష్మ దూరం నుండి వీళ్ళ సంభాషణను వింటూ ఉంటుంది. నిజమేంటో తెలుసుకుని అతన్ని మర్చిపో అని భారతీదేవి గారు చెప్తారు. అది విన్న శకుంతల గారు ప్రేమించిన వాడిని మర్చిపోవడం కన్నా చచ్చిపోవడం మేలు అని అంటారు. దాంతో భారతీదేవి గారు ఇలా అంటారు, చచ్చిపోయిన వాడిని మర్చిపోలేక వాడిని కలిసినట్టు మాట్లాడినట్టు నీకు నువ్వే పిచ్చి పిచ్చి కలలు కంటున్నావు, ఆ విషయం నీకు చెప్పిన అర్థం కావడం లేదు అని అంటారు. దాంతో శకుంతల గారు ఇలా అంటారు, లేదమ్మా లేదు, నేను నా దుష్యంని చూశాను, మాట్లాడాను కూడా అని అంటారు. వెంటనే భారతీదేవి గారు ఇలా అంటారు, నువ్వు అతన్ని కలిస్తే, అతనితో మాట్లాడితే అతను నీ వెంటే రావాలి కదా, మరి ఎక్కడా?
శకుంతల గారు ఇలా అంటారు, ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదమ్మా. భారతీదేవి గారు ఇలా అంటారు, సమాధానం లేదు కాబట్టి అర్థం కాదు అంటున్నావు అని. వెంటనే శకుంతల గారు ఇలా అంటారు, నేను చెప్పే నిజాన్ని నిజం కాదు అని కొట్టిపారేస్తున్నారు కాబట్టి నిజం చెప్పడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది అని. దాంతో భారతీదేవి గారు ఇలా అంటారు, సమాధానం ఆలోచనల నుండి వస్తుంది అంటే అది అబద్ధం అని అర్థం. నిజం చెప్పడానికి ఆలోచనలతో పని లేదు, నిజమైతే చాలు. వెంటనే శకుంతల గారు ఇలా అంటారు, ఇది నిజమమ్మా. అద్దంలో కనిపించే ప్రతిబింబం కూడా మనది. అంత మాత్రాన అది నిజమైపోదు కదా. చిన్న రాయి తగిలినా అది ముక్కలై మన ప్రతిబింబం కనుమరుగైపోతుంది. మీరు నన్ను ఆ అద్దంలో చూస్తున్నారు. నా గురించి మీరు అనుకునేదంతా ఏదో ఒక రోజు ఆ అద్దంలా ముక్కలై నిజం మాత్రమే మీకు కనిపిస్తుంది. శకుంతల గారి మాటలు విన్న భారతీదేవి గారు వెంటనే ఇలా అంటారు, తెలివిగా సమాధానం చెప్పకు. శకుంతల గారు ఇలా అంటారు, సమాధానం చెప్పకపోతేనేమో అబద్ధం కాబట్టి చెప్పలేకపోతున్నావు అంటారు. శకుంతల గారు ఇలా అంటారు, సమాధానం చెప్పకపోతేనేమో అబద్ధం కాబట్టి చెప్పలేకపోతున్నావు అంటావు. చెప్తే తెలివిగా సమాధానం చెప్పకు అంటావు. నన్ను అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉన్నప్పుడు నన్ను అడగడం ఎందుకమ్మా? నా బాధని అర్థం చేసుకోవాల్సిన దానివి. నువ్వు కూడా నన్ను బాధ పెట్టాలని చూడకమ్మా. చిన్న పిల్లైనా చిట్టి నా పక్కనే ఉంటే నాకు ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నా ధైర్యం చచ్చిపోతుందమ్మా అని అంటూ శకుంతల గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన గ్రీష్మతో భారతీదేవి గారు ఇలా అంటారు, విన్నావా గ్రీష్మ, అమ్మను నేను నేను అపార్థం చేసుకుంటున్నానంట. ఆ అడ్రస్ లేని పిల్ల తనకు కొండంత అండగా ఉందంట. తన మంచి కోరుకునే నేనేమో తనకు శత్రువునయ్యాను అంటూ బాధపడుతూ చెప్తూ ఉంటారు. ఇది విన్న గ్రీష్మ ఇలా అంటుంది, మీరు ఇలా బాధపడతారని మీ దగ్గర ఒక విషయం దాచానత్తయ్యా అని. అది విన్న భారతీదేవి గారు ఏంటది అని అడుగుతారు. గ్రీష్మ ఇలా అంటుంది, నేను హాస్పిటల్ దగ్గర కూడా అతను ఎవరినో పట్టుకొని దుష్యంత్ అంటూ వెంట పడింది. రోడ్లన్నీ పిచ్చిదానిలా తిరిగింది. తను చేసే పని వల్ల మీ పరువు ఎక్కడ పోతుందని భయంగా ఉందత్తయ్య. రాత్రిలో నిద్ర కూడా పట్టట్లేదు అని అంటుంది. ఇది ఇలా ఉండగా రాజా చిట్టి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోని రాజా అంతరాత్మ వచ్చి ఇలా అంటుంది, దేని గురించి ఆలోచిస్తున్నావు? చిట్టి గురించేనా? ఇలా ఆలోచించుతూ కూర్చుంటే ఇలా? అసలు నువ్వు సిటీకి ఏ పని మీద వచ్చావు, ఏం చేస్తున్నావు? చిట్టిని వాళ్ళ అసలు అమ్మా నాన్నలకి ఎప్పుడు అప్పగిస్తావు? అప్పగించే ఉద్దేశం ఉందా లేదా? అసలు నీ బాధ ఏంటి? ఇన్ని రోజులు ఆపరేషన్ కోసం ఆగావు, ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది కదా అని అంటాడు. వెంటనే రాజా ఇలా అంటాడు, నా బాధంతా చిట్టి గురించి. వచ్చిన దగ్గర నుంచి శకుంతల గారినే కలరిస్తుంది, అమ్మతో మాట్లాడాలి, అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అంటూ. అవును, నేను వింటూనే ఉన్నాను. చిట్టి కోరికలో న్యాయం ఉంది. కానీ తన కోరిక మేరకు మీరు శకుంతల గారిని కలవడానికి వెళ్తే నిన్ను చూసి శకుంతల గారు దుష్యంత్ అనుకొని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటే దానికి జీవితాంతం మీరే బాధపడాల్సి వస్తుంది అని అంటాడు. అంతలో చిట్టి అక్కడికి వస్తుంది. రాజా టాబ్లెట్స్ వేసుకో చిట్టి అని అంటాడు. కానీ చిట్టి అమ్మ దగ్గరికి తీసుకెళ్తే కానీ టాబ్లెట్స్ వేసుకోండి నాన్న అని అంటుంది. రాజా ఇలా అంటాడు, నీకు ఇందాకే చెప్పాను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళను అని అంటాడు. రాజా ఇలా అంటాడు, ఉండు పాలు తీసుకొస్తాను, టాబ్లెట్స్ వేసుకోవాలి, మళ్ళీ మొండికేయొద్దు అని. చిట్టి ఇలా అనుకుంటుంది, నాన్న ఎందుకు ఇలా కోప్పడుతున్నారు? అసలే దుష్యంతుగా కనిపించాక అమ్మ చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను కూడా లేకపోతే ఇంకెంత బాధపడుతుందో. అమ్మని కలిసి థ్యాంక్స్ చెప్తే చాలా సంతోషిస్తుంది కదా. అమ్మ నాకు అంత హెల్ప్ చేస్తుంది కదా, నేను కూడా దుష్యంత్ గారిని వెతకడంలో అమ్మకి హెల్ప్ చేయాలి కదా. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న పాలు తీసుకురావడానికి వెళ్ళాడు, బాలరాజు ఇంకా లేవలేదు అని అనుకుంటుంది.